యువతకు ఉపాధి అవకాశాలతో పాటు విశాఖ పారిశ్రామిక ప్రాంతాన్ని కాలుష్య రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానంటూ విశాఖ పశ్చిమ నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అత్కంశెట్టి రామచంద్రరావు అన్నారు. మలకాపురం ప్రకాష్ నగర్లోని బీసీఎస్పీ ఎన్నికల ప్రచార రథాన్ని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరణం తిరుపతిరావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నోట్లు రాజ్యాన్ని ఓడించండి, ఓట్లు రాజ్యాన్ని గెలిపించండి అని అన్నారు. ఇప్పటి వరకు ఆంధ్ర రాష్ట్రాన్ని 2 కులాలు పరిపాలన చేస్తున్నారని, ఈసారి బహుజనులకు అవకాశం ఇవ్వాలని విశాఖ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విశాఖ బీఎస్పీ అభ్యర్థి శివప్రసాదరావు, ఎమ్మెల్యే అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తిరుపతిరావు, బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. మరి ఈవేళ ఈ వెస్ట్ అసెంబ్లీలో మా బహుజన సమాజ్ పార్టీ తరఫు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా మరి రామచంద్ర గారికి మేము ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. మరి ధనంజయ మిత్రులు వీళ్ళందరూ కూడా మంచి టీంగా ఇక్కడ పనిచేస్తున్నారు. మరి మిగిలిన నాతో పాటు మా జిల్లా అధ్యక్షులు పవన్ కృష్ణ గారు, ఆయన ఎస్కోట్ నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే శివప్రసాద్ గారు ఈయన విశాఖపట్నం ఎంపీగా పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అలాగే మరికొంతమంది మిత్రులు కూడా ఉన్నారు. వీళ్ళ పేర్లు కూడా ఇంకా అనౌన్స్ చేస్తాము. అయితే ఇవాళ ఉన్నటువంటి భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రాముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో 2 కుటుంబాలు, 2 కులాలు, 4 పార్టీలు, 4,000, 5,000 కోట్లు, 10,000 కోట్లు ఖర్చు పెట్టడం, ముఖ్యమంత్రి కావటం, రాజ్యాధికారం వాళ్లే. ఈ అత్యధిక శాతం కలిగినటువంటి ఈ దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ బహుజనులైనటువంటి మనందరము బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు మనల్ని ఎప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో రూల్ ఆఫ్ లా అంటే ఏంటో బహిన్ కుమార్ మాయావతి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు చూపించారు. ఇది డాక్టర్ బాబాసాహెబ్, మహాత్మా జ్యోతిరావు పూలే, అంబేద్కర్ ఆలోచన విధానంతో ఏర్పడినటువంటి బహుజన సమాజ్ పార్టీ మాన్యవర్ కాంశీరామ్ గారు మా వ్యవస్థాపకులు. మరలా అటువంటి ఉత్తరప్రదేశ్లో లాంటి ప్రభుత్వాలు ఈ ఆంధ్రప్రదేశ్లో ఏర్పరచాలని ఈ 2 కులాల పాలన, ఈ 2 కుటుంబాల పాలన, 4 పార్టీలు, 2 కుటుంబాలు వారే అటువంటి ఆ పాలనకి భిన్నంగా బహుజన కులాల పాలన రావాలని చెప్పేసి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్న భాగంలోనూ ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ స్థానాల్లోనూ 25 పార్లమెంటు స్థానాలు మేము పోటీ చేస్తున్నాం. మా రాష్ట్ర అధ్యక్షులు బక్క పరంజ్యోతి సారు నాయకత్వంలో, బహన్జీ నాయకత్వంలో మేమందరం ఒక ఐక్యతతో పోరాడుతున్నాం. ఖచ్చితంగా మంచి ఫలితాలు తీసుకొస్తామని చెప్పేసి ఈ ప్రజలందరూ కూడా మాకు సహకరిస్తారని చెప్పి ప్రజలందరిలో చైతన్యం వస్తుందని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. థ్యాంక్ యూ. జై భీమ్.